ఈరోజు నిమ్స్ హాస్పిటల్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉంటే అల్లు అర్జున్కు అసలు ఏమైనా కొంచెం మానవత్వం కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, సినీ పెద్దలు కావచ్చు, ఏమైనా కొంచెమైనా జాలి కరుణ ఉన్నదా అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ బాధిత కుటుంబం సంబంధించిన బాలుడు చావు బతుకుల మధ్యలో కొట్లాడుతూ ఉండు. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఉండి ఒక 10 గంటలు జైల్లో ఉన్నందుకే అల్లు అర్జున్ ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కదిలి ఈరోజు అల్లు అర్జున్ పరామర్శించిన విషయం చూస్తున్నాము. కానీ ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎటు పోయారు అని చెప్పేసి ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఇండస్ట్రీ నుంచి కనీసం ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే ఒక్కరైనా వచ్చి ఈరోజు పరామర్శించారు ఈ కుటుంబాన్ని, ఈ బాలుని చూసిపోయారా కనీసం? ఈరోజు అల్లు అర్జున్ చెప్తా ఉన్నాడు నాకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయని. కానీ అంతకుముందు ఏమైంది? అంతకుముందు ఎందుకు పరామర్శించలే? ఈరోజు అల్లు అర్జున్ విషయంలో 100% ప్రభుత్వం నుంచి కొంచెం సానుభూతి అల్లు అర్జున్ దొరికినప్పటికీ కానీ ఈరోజు ఈ విషయాన్ని చూస్తూ ఉంటే ఒక ఇండస్ట్రీస్ నుంచి ఒక పెద్దలు వచ్చి పరామర్శ చేయకపోవడం వల్ల ఈరోజు ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అని చెప్పేసి జనాలు అంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏదో 25 లక్షల రూపాయలు ఇచ్చాము మేము ఆదుకుంటామని చెప్పేసి చెబుతున్నప్పటికీ మీరు 1000 కోట్లు సంపాదించుకుంటారు కదా, 1000 కోట్లు వీళ్ళ దగ్గర ఆర్జిస్తున్నారు కదా. ఒక 25 లక్షల పానం విలువ కాదు, పైసలతో పానం విలువని కోరవలేము కాకపోవచ్చు, కానీ కనీసం ఒక 1 కోటి రూపాయలని ఇస్తే 1000 కోట్లు మీరు సంపాదించుకుంటారు కదా. అలాంటి సమయంలో ఒక 1 కోటి రూపాయలు ఇస్తే అని చెప్పేసి జనం నుంచి అటు సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ బాలుడు చూస్తూ ఉంటే ఈ చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఒక్కరైనా మీరు సానుభూతితోనే కావచ్చు, లేకపోతే మీ మనసులు కరుగుతలేవా అని చెప్పేసి ఇండస్ట్రీ పెద్దలు అడుగుతున్నటువంటి విషయం. ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కరైనా వచ్చి చూడొచ్చు కదా. పెద్ద మనుషులను చాలామంది ఉన్నారు. ఈరోజు మీరు అందరూ పోయారు, అల్లు అర్జున్ దగ్గరికి పోయారు, ఏదో కష్టం వచ్చినట్టు. ఆ రోజు అక్కడి నుంచి చూస్తూ ఉంటే వాళ్ళు అల్లు అర్జున్ పిల్లలు బయటకు వచ్చి చూస్తూ ఉంటే నాన్న కోసం కలవరిస్తున్నారు అని చెప్పేసి ఒక బాధ వినిపించింది. కానీ వీళ్ళు పిల్లలు కాదా? ఈ పేదవాళ్ళ పిల్లలు కాదా? తల్లి లేదు ఈరోజు వాళ్ళకు. తల్లి లేని సిచ్యువేషన్లో ఉన్నటువంటి పిల్లలు కాదా? అల్లు అర్జున్ పిల్లల ఒక 10 గంటలు లేనందుకే ఒక విలవిలబోయింది ఇండస్ట్రీ. ఈరోజు ఈ పేదల పక్షాన నిలుస్తున్నటువంటి వీళ్ళందరూ ఏమో అడుగుతున్నారు జనాలు. మేము అడుగుతున్నాం కదా, జనాలు అడుగుతున్నారు. ఏంది మీ పరిస్థితి ఏంది? ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కరైనా రావాలి కదా. సరే జరిగింది, అది అన్ని విషయాలుగా అలా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అల్లు అర్జున్ ఏదో ఉన్నాయి కాబట్టి ఆ ఇష్యూ మాత్రం అల్లు అర్జున్ వల్లనే జరిగింది. అంటే చట్టం నుంచి కరెక్ట్ అందులో ఇన్వాల్వ్ లేకపోయినా, అంటే లీగల్ టెక్నికల్ ఇష్యూలో లేకపోయినా కానీ అది జరిగింది కారణం దేనికి, ఎవరు కారణం, దాని ఇంకనో ఇండైరెక్ట్నో అల్లు అర్జునే ఉండు 100%. ఈరోజు అదే షోల కోసం మీ సినిమాకు అయిపించుకోవడం కోసం మనకి థియేటర్కి వచ్చాల్సిన అవసరం ఏముంది? అంటే మీ వాళ్ళ థియేటర్కి వచ్చి చూస్తేనే మీరు హిట్ అవుతుంది సినిమా. అంటే సినిమాకి అయిపోయాలి, సినిమా సక్సెస్ అయింది చూపించుకోవడానికి మీరు అక్కడికి వచ్చారు తప్ప ఇంకో విషయం నీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, 100% స్వేచ్ఛ ఉంది. మీరు కూడా వచ్చి థియేటర్లో చూడొచ్చు, 100% చూడొచ్చు. కాకపోతే ఒక సెలబ్రిటీ పొజిషన్లో ఉన్నప్పుడు, ఫస్ట్ డే అయినప్పుడు, ఆ రోజు ఉన్నప్పుడు రష్ ఉంటుందని ఒక జ్ఞానం అనేది ఉండాలి. ఎందుకంటే 100% తెలియాలి ఒక మనిషిగా. అంటే జనాలు వస్తారు, సెలబ్రిటీ కాబట్టి తన సినిమా కాబట్టి ఇంకా 100%. అంటే మీ స్వేచ్ఛకి ఇబ్బంది లేదు, మీరు దాని విషయంలో ఇబ్బంది పడతలేము. కాకపోతే మీరు ఆ టైంలో రావడం వల్ల మీ డైరెక్ట్నో ఇండైరెక్ట్నో మాత్రం ఇది అల్లు అర్జున్ కారణంగా జరిగిందని చెప్పేసి స్పష్టంగా జనాల నుంచి వస్తున్న వాదన. ఇంకా ఇది చూస్తూ ఉంటే ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్తూ ఉంటే పాప అడుగుతూ ఉంది, మా అమ్మ ఈరోజు ఊరికి పోయింది ఇక రాదు అంట అని చెప్పేసి. అంటే మనుషులు సాధారణ జనాల ఉదయాలు అవసిపోతున్నటువంటి పరిస్థితి, కండలకే నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఆ పాప అమాయకత్వాన్ని చూస్తూ ఉంటే. అంటే ఏం తెలియని వయసులో ఇది అమ్మని కోల్పోయింది. జీవితాంతం ఆమె బతకాలంటే ఉండాలంటే ఆమెకు అండగా ఉండాల్సినట్టు అమ్మ ఈరోజు లేదు. అలాంటి పొజిషన్లో ఆ పిల్లలు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈరోజు వాళ్ళ మా అన్న ఈరోజు హాస్పిటల్లో వస్తాడట అని చెప్పేసి ఆ పాప చెప్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మీరు కనీసం సరే జరిగిన జరగడం జరిగిపోయింది, కనీసం వచ్చి పరామర్శించడానికి మీకు ఇబ్బంది ఏముంది? ఇండస్ట్రీని అంటే జరిగింది, ఇష్యూ జరిగింది, జరగకూడదు, జరిగింది, దానికి స్పందించాల్సిన తీరు ఇదేనా ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పేసి ప్రధానంగా జనాలను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నువ్వు నిజంగా ఆ సినిమాలో హీరో కావచ్చు, సినిమాలో నీకు పాపులారిటీ ఉండొచ్చు, సినిమాలో నువ్వు పెద్ద ఇంకా ఏదో చట్టానికి వ్యతిరేకంగా చాలా యాక్టివిటీస్ చూపించచ్చు, కానీ నిజ జీవితంలో మాత్రం ఎవరైనా ప్రతి ఒక్కరికి సాధారణ పౌరుడే. వాళ్ళు పెద్ద హీరో కావచ్చు, చట్టం ముందు అందరూ సమానులే, ఎవరికి పెద్ద హక్కులు ఏముండవు, పెద్ద హీరో అయినంత మాత్రం పెద్ద అది ఉండవు కదా. డబ్బులు ఉండొచ్చు మీ దగ్గర, డబ్బులతో మాత్రం. కాకపోతే చట్టం ముందు డబ్బులు ఉన్నోనికి డబ్బులు లేనోనికి సమానమైన ఏం లేదుగా. ఒక రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి వాళ్ళ బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి, వాళ్ళకి అండగా నిలుస్తామని అక్కడుండి ఏడో ఉండి మాట్లాడు కాదు, ఇక్కడికి వచ్చి హాస్పిటల్ దగ్గరికి వచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వాలి, ఆ కుటుంబంకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడైనా ఆలోచించండి, ఇండస్ట్రీ పెద్దలైనా ఈరోజు లీగల్ ఇష్యూస్ అని చెప్తుండు అల్లు అర్జున్. ఆలోచించండి మీరు, ఇప్పటికైనా జనం అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. ఇప్పటికైనా ఇంకా చూడాలి. ఏమంటారయ్యా భయ్య మీరు దీనిపైన ఏమంటావు? దేనిపైన ఈ అల్లు అర్జున్ అరెస్ట్ పైన మీరు ఏమంటారు? ఇంతవరకు కూడా ఒక్కరైనా వచ్చి ఇక్కడ పరామర్శించలే, చావు బతుకుల మధ్య ఉండు బాధితుడు. ఏమన్నా నేను ఏమనిపిస్తుంది? కరెక్టేనా ఇది? ఇప్పుడు అల్లు అర్జున్కి ఆపద వస్తే ఇండస్ట్రీ మొత్తం వచ్చి అక్కడ పరామర్శించారు, కానీ ఈరోజు మాత్రము ఒక్కరు కూడా ఇక్కడికి రాలే. ఇండస్ట్రీ పెద్దలు రావాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది కానీ రాలేరు. అంటే ఇప్పుడు డబ్బున్నోనికి స్టార్ అయినంత మాత్రాన వచ్చి ఆడ పరామర్శించారు, మరి పేదలకు ఇది రావాల్సిన అవసరం ఎంతవరకు ఉండదంటారు? ఉంది, మినిమం అయితే రావాలి కదా. ఎవరైనా ఒకటైతే వచ్చి చూసి పోవాలి. ఎవరైనా వచ్చి చూసి పోవాలి. ఈ విషయంలో మీరు తప్పు పడుతున్నారు ఇండస్ట్రీ పెద్దలు? ఏం తప్పు. రైట్, ఇది సో చూస్తూ ఉంటే కంపల్సరీ సంబంధించిన ఇండస్ట్రీ పెద్దలు రావాలి, వచ్చి పరామర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడైనా ఇండస్ట్రీ పెద్దలు ఈ వీడియో చూస్తుంటే మీరు నెటిజన్లు కూడా చూస్తున్న వాళ్ళు కూడా కంపల్సరీ దీన్ని షేర్ చేయండి. ఇండస్ట్రీ పెద్దల వరకు చేరాలి కంపల్సరీ. ఈ వాదన ఈ జనం అని అనిపిస్తున్నట్టు మాదల జనంలో ఏమొస్తున్నటువంటి వాదన కాబట్టి 100% మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఇండస్ట్రీ పెద్దల వరకు వెళ్ళాలి. మీరు కూడా 100% సపోర్ట్ చేయాలి. ఆ బాధితుల పక్షాన, ఆ పేదల పక్షాన మనం నిలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వెంటనే న్యాయం జరిగేంత వరకు మనం పోరాడుతూ ఉండాలి. కనీసం బాధితులకు ఆ జరిగిన విషయాన్ని కనీసం పశ్చాత్తాపం చూపించాల్సిన అవసరం ఉంది ఈ ఇండస్ట్రీ. కెమెరామ్యాన్ వెంకట్తో అక్షిత్, హైదరాబాద్.